నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను కుట్రపూరితంగా ఏకపక్షంగా జప్తు చేసి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఛార్జిషీట్ ఫైల్ చేసినందుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కంబాల చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. ఏఐసీసీ పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, పీసీసీ ఉపాధ్యక్షుడు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వాసితుల అధ్యయన కమిటీ చైర్మన్ మార్టిన్ లూథర్ సారథ్యంలో స్థానిక కంబాల చెరువు ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం వద్ద సత్యమేవ జయతే, ప్రధాని మోడీ బీజేపీ డౌన్ అంటూ నినదించారు. వడయార్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతోందని, 2029 ఎన్నికల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. మార్టిన్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఏకపక్షంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ వారు, పీసీసీ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో మరి మోడీ గారు చేస్తున్నటువంటి మోడీ ఎంత కాదు, ఎంత నిరంకుశత్వం అంటే దేశాన్ని ఆయనే ఏటేళ్ల కాలం పరిపాలించాలనేటువంటి సదుద్దేశంతో ఇన్ని కేసులను బనాయించి ఈనాడు రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద మరి A1, A2 ఇద్దరిని కూడా A1 కింద కేసులు పెట్టడం సరికాదనేటటువంటి భావంతో యావత్ భారతదేశం ఇలా అట్టుడుకుపోతుంది, ఎంతో బాధపడుతుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చి, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారీగా జిల్లా ప్రెసిడెంట్లు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు మాకు తెలియజేయడంతో ఉదయం నుంచి కూడా మేము కార్యకర్తలందరినీ కూడా పెద్ద నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులందరినీ కూడా కూడగట్టి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ధర్నాని ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు ముందు ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క సూచనతో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా కుట్రపూర్తిగా దేశంలో నేషనల్ హెరాల్డ్ యొక్క సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఆ యొక్క ఆస్తులు జప్తు చేయడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిక నాయకులైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిపై ఛార్జీస్ పెట్టడం, దీనికి నిరసనగా భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు పెద్ద నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, నైతికుల కోసం ఆలోచించిన పార్టీ. వీరి తప్పుడు కేసులు పెట్టి పార్టీని కించపరచాలని కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి వారవలేక మరి బీజేపీ కుట్రపూరితంగా ఇటువంటి చర్యలు పాల్పడుతుంది. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పాలిస్తే దబరికొట్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బీజేపీ వాళ్ళు ఏదో చేయాలి, పార్టీలు భయపెట్టాలనుకుంటే జరిగే సమస్య లేదు.